వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. చామంతి ప్రెసిడెంట్గా గెలిచి ప్రేమ్తో కలిసి ఇంటికి వస్తుంది. చంద్రికతో హారతి తీయించి చామంతిని చాలా గొప్పగా పొగుడుతూ ఉంటారు హర్షవర్ధన్. ఇదంతా తట్టుకోలేక రమాదేవి రోజా పైకి వెళ్ళిపోతారు. చామంతి పరుగు పరుగున వాళ్ళమ్మ శ్యామలని గట్టిగా కౌగిలించుకొని, అమ్మా నేను లా కాలేజీకి ప్రెసిడెంట్ అయ్యాను అని చెప్పి ఆశీర్వాదం తీసుకుంటుంది. ఇక శ్యామల చాలా సంతోషపడుతూ ఉండగా ఇటువైపు ప్రేమ్ వస్తారు. చామ్, నువ్వు గెలిచినందుకు నాకు ట్రీట్ ఇవ్వవా అనగానే, అయ్యో బాబు ఏం కావాలి అని అంటుంది. చామ్, నేను అడిగింది నువ్వు ఖచ్చితంగా ఇవ్వాలి అని చెప్పి అంటూ ఉంటారు ప్రేమ్. అంటే నేను మీకు ఏమివ్వగలను అనగానే, నాతో పాటు రా అని చెప్పి తనని ప్రేమగా బయటికి తీసుకువెళ్తారు. పానీపూరి దగ్గరకి తీసుకువెళ్ళి, ఇదిగో పానీపూరి అంటే నాకు చాలా ఇష్టం చామ్, అందుకే నువ్వు నాకు ఇలా ట్రీట్ ఇవ్వాలి అనగానే, నాకు అర్థమైంది ప్రేమ్ బాబు, ఎందుకంటే నేను పానీపూరి మాత్రమే ఇప్పించగలనంత స్థాయిలో ఉన్నాను కదా అనగానే, చామ్ ఎప్పుడూ అలా అనద్దు. నీ ఆత్మవిశ్వాసం ముందు ఎంత గొప్ప కోటీశ్వర్లైనా తల దించాల్సిందే అని అంటారు ఇక ప్రేమ్. చామంతి ప్రేమ్ కళ్ళల్లో ఉన్న ప్రేమను చూస్తూ ఉంటుంది. ఇక ఇద్దరు చాలా సంతోషంగా పానీపూరి తిని ఇంటికి చేరుకుంటారు. అత్తయ్య, అటు చూసావా, ఇద్దరు బయటికి వెళ్ళి సెలబ్రేషన్ చేసుకున్నారు. అయినా ఈ చామంతిని గెలిపించిన ఆ పూర్ స్టూడెంట్స్ అంతు మాత్రం మీరు చూడాల్సిందే అనగానే, తప్పకుండా రోజా, వాళ్ళని గనక మనం ఖచ్చితంగా వాళ్ళ జీవితాలతో చెలగాటమాడాము అంటే ఇక్కడ దీని పొగరు దిగుతుంది అని అంటుంది రామాదేవి. ఇది ఇలా ఉండగా చాలా సంతోషంగా వంటగదిలోకి వస్తుంది ఇక చామంతి. అత్త అత్త అని పిలుస్తూ ఉంటే ఇక చంద్రికకి జ్వరం రావడంతో ఇక వంటగదిలో ఉండదు. అత్త ఏమైంది, జ్వరం వచ్చిందా అనగానే, అవును చామంతి, టాబ్లెట్ వేసుకొని ఇప్పుడే పడుకున్నాను. అమ్మగారు వాళ్ళకి ఏదైనా కావాలి అంటే నువ్వు చేసి పెట్టవా అనగానే, అయ్యో అత్త అలా అంటావేంటి, నేను చేసి పెడతాలే, టాబ్లెట్ వేసుకున్నావా, అయినా ఏ టాబ్లెట్ వేసుకున్నావు అని అంటూ ఉంటుంది. వేసుకున్నానులే, అలాగే ఇంకాసేపట్లో జ్వరం కూడా తగ్గుతుంది, అప్పుడు పని చేసుకుంటాను అనగానే, అత్త నువ్వు ఈ జ్వరంతో ఎలా పని చేస్తావు, నేనున్నాను కదా, అన్ని పనులు నేనే చేస్తాను సరేనా అత్త, నీకు వేడివేడి ఇడ్లీ ఇంకొక అరగంటలో చేసి తీసుకొస్తాను, తర్వాత టాబ్లెట్ వేసుకోవాలి, ఈ రోజంతా నువ్వు రెస్ట్ తీసుకుంటే రేపటికి జ్వరం పోతుంది అనగానే, సరే అని అంటుంది ఇక చంద్రిక. ఇటువైపు రమాదేవి చంద్రిక హారతి ఇవ్వడం గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఒసే చంద్రిక, నువ్వు హర్షవర్ధన్ కలిసి ఆ చామంతిని నెత్తి మీద ఎక్కించుకుంటారా, ఈరోజు నీ సంగతి అయిపోయింది అని అనుకుంటుంది రామాదేవి. ఇక చామంతి వంటగదిలోకి వచ్చి ఇక అన్నీ చేస్తూ ఉంటుంది. వంట మొత్తం చేస్తూ ఉండగానే ఇక చిట్టి వస్తారు. చామ్, ఇంత ఆనందంగా వంట చేస్తున్నావు, దీనికి కారణం అనగానే, ఏముంది చిట్టి, నా వెనకాల చిన్నబాబు ఉన్నాడు కదా, చిన్నబాబు చేసిన పనులకి ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువే తెలుసా, నన్ను గెలిపించింది చిన్నబాబే, చిన్నబాబు లాంటి భర్త అనేలోపు ప్రేమ్ వస్తారు. చామ్, నన్ను పొగుడుతున్నావు కదా అనగానే, లేదు బాబు, మీరు పక్కనుంటే నాకు ధైర్యంగా ఉంటుంది అని చెప్పి అంటుంది చామంతి. నేను పక్కనుండడం ఏంటి చామ్, నేను త్వరగా నీకు దగ్గర అనేలోపు రమాదేవి వస్తుంది. ప్రేమ్ అనగానే, అమ్మా ఏం కావాలి అనగానే, చూడు, నువ్వు నిషాకి కాబోయే భర్తవన్న సంగతి మర్చిపోయావా, ఇలాంటి పనిదానితో కబుర్లు చెప్పుకుంటూ నిషాని మరింత బాధ పెడతావా, నిషా ఓడిపోయినందుకు కనీసం నీకు బాధ లేదా అనగానే, చెప్పాను కదమ్మా, నిషా తప్పు చేసింది, దేవుడు కరెక్ట్గా శిక్ష వేశాడు, అలాగే లా కాలేజీలో చదువుతున్న స్టూడెంట్స్ అందరూ లాయర్లు కాబట్టి వాళ్ళు నిజాయితీగానే ఉన్నారు, దీనిలో చామంతి చేసిన తప్పేముంది, అలాగే నిషా గొప్పతనం ఏముంది అనగానే, అవును, నువ్వు ఇలాగే చెప్తూ ఉండు, వాళ్ళ డాడీ మన ఇంటికి వచ్చి గొడవ చేసేదాకా అనగానే, అమ్మా ఎందుకు, నన్ను పెళ్లి చేసుకోవాలని నిషా అనుకుంటుంది,
కానీ నిషా అంటే నాకు ఇష్టం లేదు. వాళ్ళకి నచ్చకపోతే సంబంధం క్యాన్సిల్ చేసుకోమను అనగానే చామంతి ప్రేమ్ వైపు చూస్తూ ఉంటుంది. ఒసే చామంతి, వీణ్ణి ఇలా మార్చుతున్నావు ఎందుకు? నిన్ను పనిలో ఉంచినందుకు ఇప్పుడు మా ఇంటి పరువు తీయాలనుకుంటున్నావా అనగానే, అమ్మా, నేనెప్పుడు ఈ ఇంటి పరువుని తీయాలనుకోలేదు. కానీ ఒకటి మాత్రం నిజం, ప్రేమ ఖచ్చితంగా పవిత్రమైనది అయితే ఆ దేవుడే కలుపుతాడు. అది నాకు తెలుసమ్మా అని చెప్పి వెళ్ళిపోతుంది ఇక చామంతి. ఇక చంద్రిక కోసం మొత్తం చూస్తుంది రమాదేవి. చంద్రిక రూమ్కి వెళ్తుంది. ఏంటే ముసుగేసుకుని కూర్చున్నావు అంటే వాళ్ళిద్దరినీ వంటగదిలో పెట్టి నువ్విలా కావాలని నిద్రపోతావా? లెగు అనగానే, అమ్మా నాకు జ్వరం, ఇప్పుడే ట్యాబ్లెట్ వేసుకున్నాను అనగానే, అవునా, ఇలా కావాలనే 3 పూటలా తిని జ్వరమని చెప్తే నేను ఊరుకుంటానా? లెగు అని చెప్పి జుట్టు పట్టుకుంటుంది ఇక చంద్రికది రమాదేవి. అమ్మ నొప్పిగా ఉంది, జ్వరం కావాలంటే చూడండి అనగానే కరెక్ట్గా ప్రేమ్ చామంతి చంద్రిక రూమ్కి వస్తారు. రమాదేవి తన జుట్టు పట్టుకోవడం చూసి అమ్మా అని పిలుస్తారు. ఏంట్రా, ఏంటి దీనికి సపోర్ట్ చేయడానికి ఇద్దరు వచ్చారా? ఏంటే నువ్వు ప్లేట్లో బెడ్ తీసుకొని వచ్చావు, బ్రెడ్ తినిపించి ఈవిడి గారికి మహారాణిలా చేస్తావా అనగానే, అమ్మా ముందు జుట్టు వదిలిపెట్టండి అని అంటుంది. ఏంటే నన్నే హెచ్చరిస్తున్నావు అనగానే, మీకే చెప్పేది, ఒక జ్వరంతో పడుకున్నా ఆమెని కనీసం కనికరించకుండా జుట్టు పట్టుకుంటారా? మీరేం మనిషి అనగానే ప్రేమ్ ఒక్కసారిగా షాక్ అవుతారు. ఏంటి నోరొస్తుంది, నీ జుట్టు పట్టుకోవాలా అనగానే, పట్టుకోండమ్మా, నన్నెంతైనా కొట్టండి, కానీ ఒకటి మాత్రం నిజం, ఎందుకు మీరు ఇలా మమ్మల్ని పని మనుషుల కన్నా హీనంగా చూస్తున్నారు? ఒకప్పుడు కొంతమంది రాజావారి గోడౌన్లో పనివాళ్ళలాగే రాజావారి ఆస్తినంతా కాజేసేవారు. అలాంటి బాపతు మేం కాదమ్మా అని అంటుంది. అంటే కావాలని నా గురించి ఎత్తుతుందా అని చెప్పి రమాదేవి అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోతుంది. చామంతి, ఎందుకమ్మా, నేను పనిచేస్తాలే అనగానే, చందమ్మ నీకు జ్వరం వచ్చింది, అమ్మ కనీసం అర్థం చేసుకోవటం లేదు అని అంటారు ప్రేమ్. ఇక చామంతి, అత్త, కొంతమందికి ఎప్పటికీ బుద్ధి రాదు. బాబుగారు, రమామ్మని ఇలా అంటున్నానని ఏమీ అనుకోవద్దు. ఎందుకంటే అత్త ఇంటి కోసం ఎంత శుభ్రంగా పనిచేస్తుంది, అందరికీ కావలసినవన్నీ అందిస్తుంది. తనకి జ్వరం వచ్చిందని కనీసం అమ్మ పట్టించుకోవడం నాకు బాధ వేసింది. అంతే, నన్ను కొట్టినా తిట్టినా నేను పడతాను. కానీ చందు అత్త, చంద్రిక అత్త ఎప్పుడు తప్పు చేయదు, భయంగానే ఉంటుంది అని చెప్పి అంటూ ఉంటుంది చామంతి. తెల్లగా తెల్లవారుతుంది. నిషా ప్రేమ్కి పెళ్లి ముహూర్తాలు పెట్టిస్తారు. ఇటు నిషా వాళ్ళ అమ్మా నాన్న రమాదేవి హర్షవర్ధన్. అంటే ఇంకొక వారం రోజుల్లో నిషా ప్రేమ్ పెళ్ళన్నమాట అని అంటారు రమాదేవి. అవును చెల్లమ్మ, ఎందుకంటే నేనే అన్ని ఏర్పాట్లు చేయాలనుకుంటున్నాను. ఇంకా ఈ పెళ్లిని దూరంగా పెట్టాము అంటే ఏదైనా జరగచ్చు అని అంటారు నిషా వాళ్ళ నాన్నగారు. తప్పకుండా అన్నయ్య, నిషా త్వరగా నా ఇంటి కోడలవ్వాలని నేనెంతగానో ఎదురు చూస్తున్నాను అనగానే, ఆంటీ, మీ ఇంటి కోడలయ్యి ఎవరికి బుద్ధి చెప్పాలో వాళ్ళకి చెప్తాను. నేను ప్రెసిడెంట్గా గెలవనందుకు మీరు బాధపడద్దు. మా డాడీ హోమ్ మినిస్టర్ కాబట్టి ప్రెసిడెంట్ ఏంటి, మన నియోజకవర్గానికి ఎమ్మెల్యేని అవుతాను అనగానే ఇక ప్రేమంటారు, ఎమ్మెల్యేగా అవు నిషా, తప్పులేదు, అంతేగాని ఓటర్లని కోనాలని అనుకోవద్దు. చాలామంది నీతిగా బ్రతికేవాళ్ళు ఉన్నారు అనగానే, ప్రేమ్ అనగానే, అవును నిషా, నేను అన్నదానిలో తప్పులేదు కదా అని అంటారు ప్రేమ్. చూసావా చెల్లమ్మ, నా కూతురు కోరి కోరి ప్రేమ్ని ఇష్టపడిందని తన వెనకాల లేకుండా ఆ చామంతిని గెలిపించాడు అనగానే, మరి అలాంటప్పుడు ఇంకా ఎందుకు సంబంధం క్యాన్సిల్ చేయించుకోవటం లేదు అని అంటారు ప్రేమ్. ఇక హర్ష అంటారు, చూడండి, ప్రేమ్కి ఎటువైపు న్యాయం ఉంటుందో అటువైపే ఉంటాడు, దానిలో మీరు తప్పు అన్న పదం వెతకూడదు అని అంటారు హర్షవర్ధన్. అయిపోయిందా బావగారు, ఎందుకంటే ప్రేమ్ మీరు ఒకేలా ఆలోచిస్తారు, పేదవాళ్ళకి లేని వాళ్ళ పక్క ఉంటారేమో అనగానే, మీరు రాజకీయ నాయకులు కదా అంకుల్, పేదవారిని నమ్మించి
పెద్దింటి వారికి దోచిపెడతారు అనగానే, చూడు నీలాంటి వాళ్ళు రాజకీయాల్లో బతకలేరయ్యా అని అంటూ ఉంటారు ఇక నిషా వాళ్ళ నాన్నగారు. నాకు రాజకీయాల్లో బతకాలని లేదు, కానీ అందరినీ ప్రేమిస్తే చాలు అని అనుకుంటాను అని చెప్పి అంటారు ప్రేమ్. ఇక చామంతి అక్కడికి వచ్చి అందరికీ టీలు ఇస్తూ ఉంటుంది. చామంతిని చూసి కాలు గట్టిగా తొక్కుతుంది నిషా. ఇక చామంతి నిషా తొక్కిన వెంటనే కాలు గట్టిగా తొక్కి గట్టిగా చేతిని గిచ్చేస్తుంది. ఏ నీకెంత ధైర్యం అని చెప్పి చెయ్యి పైకెత్తి కొట్టబోతూ ఉండగా ఒక్కసారిగా చేతిని అడ్డుకుంటారు ప్రేమ్. నిషా, ఎందుకు చామ్ని కొట్టబోతున్నావు? ఒకవేళ తన తప్పు లేదు కాబట్టి ఖచ్చితంగా తను కూడా నీ మీద చెయ్యి ఎత్తితే నువ్వు ఎక్కడుంటావు అనగానే, అంటే నాకు దానికి ఒకటేనా అనగానే, కాదు, చామ్ ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తుంది, నీ గురించి నేను చెప్పలేను నిషా అని అంటారు. ఇక చామంతి నిషా వైపు కోపంగా చూస్తూ వెళ్ళిపోతుంది. ప్రేమ్ నిషా పెళ్లి ముహూర్తాలు పెట్టుకోవడంతో ఇక హర్షవర్ధన్ అంటారు, చూడు రమా, టెన్షన్ పడద్దు, వాళ్ళే అన్నీ చూసుకుంటున్నారంటే వాళ్ళపైన మనం అన్నీ వదిలేయొద్దు, అందుకే కొత్త పని వాళ్ళని ఇంట్లో పెట్టించుకుంటున్నాను అనగానే, అవునా హర్ష, నువ్వు ప్రేమ్ పెళ్ళిని తక్కువ అంచనా వేస్తున్నావేమని బాధగా ఉంది అనగానే, చూడు రమా, నిషాకి ప్రేమ్కి పెళ్లి ముహూర్తాలు ఫిక్స్ అయ్యాయి, వాళ్ళ పెళ్ళి నువ్వు అనుకున్నట్టే జరుగుతుంది, దీనిలో టెన్షన్ ఎందుకు అని అంటారు హర్ష. ఇంతలో కొంతమంది పనివాళ్ళు ఇక పెళ్లి కోసమని లోపలికి వస్తూ ఉంటారు. ఇక ఆ పని వాళ్ళలో ఒక అతన్ని చూసి రమాదేవి షాక్ అయిపోతుంది. అతను అనేలోపు, అతనా? వేణుగోపాల్, తను నేను ఒకే స్కూల్లో చదువుకున్నాం రమా, అలాగే ఇప్పుడు తనకి జాబ్ కావాలని అన్నారు, అందుకే మన ఇంట్లో ఎలాగూ కాబోయే రోజుల్లో పెళ్ళి కదా, దేనికి ఎంత అమౌంట్ పెట్టాలి ఏంటి అన్నది ఖచ్చిత కొలతలతో ఇప్పుడు ఎప్పుడెప్పుడు ఏమేం కావాలి, పెళ్ళికి ఏ లిస్ట్ కావాలని చెప్పి పెద్ద బిజినెస్ పెట్టుకున్నాడు వేణుగోపాల్. ఇక తను నా చిన్ననాటి ఫ్రెండ్ కాబట్టి మన కోసం ఈ ఇంట్లో ప్రేమ్ పెళ్ళయ్యేదాకా ఉండబోతున్నాడు అని చెప్పి అంటారు హర్షవర్ధన్. ఒక్కసారిగా వేణుగోపాల్ రమాదేవిని చూస్తూ ఉంటారు. అలాగే హర్ష, ఎందుకంటే నేను ఇంటి కోసం ఈ పెళ్ళి జరిగేదాకా నేను ఇక్కడే ఉంటాను, నేను డబ్బు గురించి రాలేదు అని అంటారు వేణుగోపాల్. నాకు తెలుసురా, నువ్వు చిన్నప్పటి నుండి లేని వాళ్ళని ప్రేమించి పెళ్లి చేసుకున్నావు, కానీ నీ భార్య పిల్లల్ని కనేసి అనగానే, హర్ష ఇప్పుడు అవన్నీ ఎందుకు అని చెప్పి రమాదేవి లోపలికి వెళ్ళిపోతుంది. ఇటువైపు ప్రేమ్ చామంతి దగ్గరికి వస్తారు. చామ్, నా పెళ్ళి జరుగుతుంది కానీ అనగానే, ప్రేమ్ బాబు, మీరు అనుకున్నట్టే నిషామని పెళ్లి చేసుకుంటారు కానీ అని అంటుంది. చూడు చామ్, ఇప్పటికీ మించిపోయింది లేదు, నేనంటే నీకు ఇష్టం కదా, మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం, రామా అమ్మ అలాగే నాన్న వీళ్ళందరికీ నేను చెప్తాను, నేను సర్ది చెప్తాను అని అంటారు ప్రేమ్. చూడండి బాబు, ఇద్దరి పెళ్లి వల్ల ఒక కుటుంబాలు పరువైపోయేలా నేనెప్పుడు ప్రవర్తించను, నిషామ్మ చెడ్డదే కావచ్చు, కానీ మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తుంది, అలాగే తన కుటుంబం మీ కుటుంబం ఈ సొసైటీలో చాలా పేరు ప్రఖ్యాతులు ఉన్నవి, అలాంటి మీకు నేను పరువుగా ఉండేటట్టే చేస్తాను కానీ పరువు పోయేటట్టు చేయను బాబు అని చెప్పి వెళ్ళిపోతుంది చామంతి. ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.